5 లక్షలు పెద్ద ఇదిగా మాట్లాడుతున్నారు. మీరు ఇండియా అంతా తిరిగినా మా అబ్బాయి లాంటి అల్లుడు దొరకడం మీకు కష్టం. వాడు చదువు సంస్కారం, వాడు అందం చందం చూస్తుంటే మాకే మతిపోతుంది. మీకు పోవడం ఎంతసేపు? 5 లక్షలు కాదు 50 లక్షలు ఇచ్చినా మా బోర్డు సంబంధం అందుకోవడం మీ కష్టం. బావగారు ఈ ఆపండి. నాతో వియ్యం అందాలంటే మీరు ఏనాడో పుణ్యం చేసుకొని ఉండాలి. ఏమిటండో నా విషయం తెలుసునా? 100 ఎకరాల మాగాణి, 200 ఎకరాల మెట్ట, 25 పంపు చెట్లు, 50 దిగుడు బావులు. ఏమిటండి ఏమిటండి ఏమిటండి? 100 ఎకరాల మాగాణి, 200 ఎకరాల మెట్ట, 25 పంపు చెట్లు, 50 దిగుడు బావులు. ఇది పల్లెటూరు వ్యవహారం. సిటీకి రండి. సిటీకి వచ్చాను చెప్పండి. 70 mm అంటే పెద్ద తెర ఉన్న సినిమా హాళ్లు 25. 35 mm అంటే చిన్న తెర ఉన్న సినిమా హాళ్లు 30-40. ఎంత ఆస్తికి ఒక్కటే కూతురు. ఏమండో ఇక మీరు అలా జరగద్దు. ఇక కూతురైనా కోళ్ళైనా అమ్మాయి నా ఖాయం. ఇదే ఖాయం, ఇదే మాట. ఇక డబ్బు విషయం నేనేం మాట్లాడను. కానీ మీకు ఒక్క విషయం చెప్పాలి. మా అమ్మాయికి కాస్త చెవులు మందం. చెవులు మందా? కళ్ళు మందాలని నాకు అభ్యంతరం లేదు. ఆ మాట మీద ఉండండి. సరే, మీరు వచ్చిన తర్వాత మరి ఏం పుచ్చుకోలేదు. మరి కాఫీయా, టీయా, కోకో? నాకేం అక్కర్లేదండి. స్ట్రాంగ్ కాఫీ ఒకటి రుచికరంగా ఇప్పించండి చాలు. ఎందుకు? పలతని మధ్యకి పుచ్చుకోవచ్చు కదా, చలవ చేస్తుంది. నాకు జలుబు చేస్తుంది. అమ్మా చెల్లెమ్మా, ఆ అబ్బాయి పుట్టినరోజని టెంపుల్కి వెళ్ళింది లేండి, నేనే పట్టుకొస్తాను కాఫీ. చూడండి, జ్ఞాపకం పెట్టుకోండి, డబుల్ స్ట్రాంగ్, పంచదార లేకుండా. ఊరికే పంచదార లేకుండా పదే చెప్తున్నారు ఏంటండి? మీ దగ్గర షుగర్ ఉందా? షుగర్ నా దగ్గరేం కర్మండి, నా ఒంటి నిండా షుగరే. పోలేండి, మాకు షుగర్ అంతా మిగులు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఎంతసేపు అయింది వచ్చి? చాలా సేపు అయిందమ్మా. మా అమ్మాయి పెళ్లి విషయం బావగారితో మాట్లాడుతున్నాను. మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వడం దాదాపు ఖాయమైనట్టే. అలాగా? ఆయనేరి కాఫీ తేవడానికి వెళ్ళాడమ్మా. ఇదిగో చూడండి అన్నయ్య గారు, మా అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళయింది. అయితే మాత్రం పెళ్ళైపోయిందా? అవునన్నయ్య, ఆ అమ్మాయి ఇంకా బ్రతికే ఉంది. డబ్బు కాసుపడి ఆ అమ్మాయిని కాదని మరో పెళ్లి చేయాలని చూస్తున్నారు. మా ఆయన మాటలు నమ్మకండి, పచ్చి మోసగాడు. నేను ఇలా అన్నానని ఆయనతో చెప్పకండి. వస్తాను. ఓరి దౌర్భాగ్యుడా. అదేమిటండి అలా నిలబడి ఉన్నారు? కూర్చోండి, కాఫీ తీసుకోండి. తీసుకెళ్లి కుడితోట్లో పోయి, లేకపోతే నేను బొందలో పోసుకో. చిచ్చి, డబ్బు కోసం ఇంత గడ్డి తింటావా? అదేమిటండి అలా మాట్లాడుతున్నారు? ఏమైంది? మరి ఎలా మాట్లాడమంటావయ్యా? పెళ్ళై భార్య బతుకున్న కుర్రాడికి మళ్ళీ పెళ్లి చేస్తావా? ఏమిటండి, ఎవరు చెప్పారు మీకు? వల్లకాట్లో రామనాథయ్య చెప్పాడు. అవునా కాదా చెప్పండి ముందు. ఏమిటి, ఆ పెళ్లి చల్లని ఎరదండి. ఎందుకు చెల్లదు? చట్టరీత్యా అది చల్లదు. అది చట్ట ప్రకారం చల్లకపోవచ్చునండి, కానీ నీతి నిజాయితీ అనేది ఒకటి ఉంది. చిచ్చి, నువ్వు ఒక మనిషి అన్నట. 5 నిమిషాల క్రితం బాగానే ఉన్నాడు. వీడికి ఎంతనే ఎవరు ఏం చెప్పారు? నాకేమో అర్థం కావట్లేదే. ఏమిటిది? వెళ్ళిపోతున్నాడా? వెళ్ళిపోతున్నాడు. పోనీ వాడికి ప్రాప్తం లేదు. ఏమండి, పెళ్లివారు వచ్చారా? వచ్చారు, వెళ్ళారు, అంతా అయ్యింది. ఏమైంది? సంబంధం కుదరలేదా? కుదురుద్ది. నీ మొహం చూశానుగా పొద్దున్నే. ఎందుకు కుదురుద్ది సంబంధం? మొహంలో ఏముందిలేండి, అంతా మనసులోనే ఉంటుంది. మీరు మనసులో ఆ శోభకి అన్యాయం చేయాలనుకున్నారు, కానీ ఆ భగవంతుడు పన్నివ్వటం లేదు. నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. అంటే ఈ సంబంధం నాశనం చేసింది నువ్వేనా? నాశనం కోరుకునేది మీరే. నా మంచితనం వల్లే నేను సుమంగలిగా పోవాలని భగవంతుడు మిమ్మల్ని ఇంకా ఆరోగ్యంగా బ్రతికిస్తున్నాడు. లేకపోతే మీరు చేసే అన్యాయాలకు మీ గుండె ఎప్పుడూ ఆగిపోయేది. నా గుండె ఆగిపోవాలా?